దేనికైనా వాయిదా ఇచ్చి కానీ బాప్తీసానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, 3 సంవత్సరాలు పరీక్షలు రాసింది, చదివింది, 3 సంవత్సరాలు చదివింది, బీఈడి పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలండి? అయితే ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను ఏం తీసుకుంటానంటే బాప్తీసం తీసుకుంటానని ఆదివారం సాక్ష్యం చెప్పింది. సోమవారం బస్సు ఎక్కి ఏలూరులో జాయిన్ అవడానికి వెళ్తూ ఉంటుంది ఉద్యోగానికి. ఏలూరు నుంచి వస్తున్న లారీ వాడు, అతి వేగంగా వస్తున్న లారీ వాడు ఏలూరు వెళ్తున్న బస్సుని, ఎదురుగుండా వచ్చిన బస్సును గుద్దేశాడండి. గుద్దేసిన బస్సు పడిపోయి 3 పిల్టి మొక్కలేసి ఆ పక్కన కాలం ఉంది, ఆ కాలముడు పడిపోయింది బస్సు. మొత్తం అందరూ చనిపోయారు. అందులో నా చెల్లి కూడా చనిపోయింది. ఉద్యోగంలో జాయిన్ అయిందా అమ్మా? బాప్తిసం పొందిందా? చనిపోయిందని వార్త తెలిసింది. నాన్నగారు నేను అన్నీ వెళ్ళాం. పిల్లరా, చనిపోయిన ఆ యొక్క శవాలన్నీ పోస్ట్ మార్టం చేసి బయట పెట్టేశారు. మా చెల్లిని తీసుకుని సాపనం చుట్టి పిల్లల కారు కిరాయి మాట్లాడుకొని ఆ యొక్క చెల్లిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్తున్నా. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. జనమంతా మూగిపోయారు. ఏంటి, ఎందుకు మా అమ్మ చనిపోయిందని పిచ్చి పిచ్చి కేకలేసేస్తున్నాను నేను. బాబా, మీ అమ్మ అన్నం తింటుంది, అన్నం తింటూ ఉంటుగా ఒక ఆయన వచ్చి, మీ కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది అన్నగాని, ఆవిడ తింటా అన్నం తింటా గుండె ఆగిపోయి చచ్చిపోయింది ఆయన. ఆ రాత్రి చెల్లిని తల్లిని రాత్రి నుంచి చుట్టాలు రావాలని తెల్లారిపోయిందండి. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అందరూ వచ్చారు, అందరూ ఏడుస్తున్నారు. ఒక పక్కన సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈలోగా మా నాన్న చేలో పురుగుల మంది ఆగి చచ్చిపోయాడు. మా నాన్న తీసుకొచ్చారు. మా నాన్న తీసుకొచ్చి ఆయనకి స్నానం చేయించి మరలా 3వ చేయించి 3 పెట్లు సమాధి ఒక్కసారి సమాధి చేశాను. నేను అనుకుంటూ ఉంటాను, నా చెల్లి బాప్తిసం పొందితే చెల్లి బ్రతుకును, అమ్మ బ్రతుకును, నాన్న బ్రతుకును. ఆవిడ వల్ల మొత్తం చనిపోయారు. నేను బాప్తిసం తీసుకుని 2 నెలలు అయింది. ఇక నా బంధువులందరూ బాగా చూస్తున్నారులే, పర్లేదు అనుకున్నాను. ఒక రాత్రి నాకు అన్నం పెట్టారు. అన్నం పెడుతూ ఉంటే అన్నం తింటూ ఉంటే మా బంధువులు అందరూ వచ్చి, పిల్లరా వీటి మీద సంతకాలు ఇట్టు నాయన అన్నారు. లోన్ వస్తుంది అన్నారు. సర్లేని లోనే కాదని మొత్తం కాగితాల మీద అంతా సంతకాలు ఇట్టేసానండి. సంతకాలు ఎడితే నా పొలం, నా ఇల్లు మొత్తం తీసేసుకుని ఏం చేశారు తెలుసా? నేను అన్నం తింటూ ఉంటే నా ప్లేట్ లాగేశారండి. ఏంటమ్మా అలా లాగేశారేంటండి? ఇంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టాము తెలుసా? ఈ ఆస్తి కోసమే. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నా. నేను అన్నాను, ఏం వద్దు నాకు, మీ ఆస్తి కానీ ఏది వద్దు. నేను బ్రతుకుంటే ఇప్పుడు అన్నం పెట్టండి, చచ్చిపోతే పడేయండి అమ్మా, నాకు మీ ఆస్తి నాకు వద్దంటే. అయినా సరే ఇంట్లోకి వినటానికి వీల్లేదని బయటికి గెట్టేసి తలుపేసేసాను. ఆకలైపోతుంది. ఆ వయసులో పెళ్ళి అవ్వలేదు, చిన్న వయసు నాది. పిల్లరా, ఆకలైపోతూ ఉంటే మా పిన్నని ఉంది, ఆ పిన్ని దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాను. తడితే తలుపు తీసింది. ఏంటిరా ఏంటి ఇలా వచ్చావంది. అమ్మా ఆకలైపోతుంది, కొంత అన్నం ఉంటే పెడతావన్నాను. పాపం పెడతాకెళ్ళింది కానీ కొండలో అన్నం లేదు. రేయ్, నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి కడుక్కోట్రావా. అమ్మా మా ఊరు ఏ ఊరంటే గణపవనం దగ్గర
పెదనిండ్ర కొలను అమ్మా, ఆ ఊర్లో మాది నిండ్రగొల్లు, నిడమర్రు, మందలపర్రు, బోనపల్లి, గణపారం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలిగూడెం 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నాను. దేనికి? అందరు చెప్పండి. ఆకలి, అన్నం. అలా అడుక్కుంటూ తాడేపిలిగూడెం వచ్చేసాను నడిచి. తాడేపిల్లి పట్టణం అది. ఏ ఈదికెళ్ళా అడుక్కోవాలి. ఒక రాత్రి అడుక్కుంటూ ఉంటే ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. మీకు బాగా తెలుసు, తాడేపిలిగూడెం తాలూకా ఆఫీస్ ఉంది. తాలూకా ఆఫీస్ ఎదురుగుండా భోజన వాటలు ఉంది. ఇప్పుడు కూడా ఉంది అది. భోజనం కొనుక్కోవాలంటే ఏముండాలి నా దగ్గర? అమ్మా, డబ్బులు ఉండాలి. డబ్బులు లేవు. సర్లే అని ఏం చేశానంటే, ఆ రాత్రి ఎవరు పెట్టలేదు అన్నం. ఆ భోజన వాటల పక్కన నుంచుని ఎవరైనా ఒక 10 రూపాయలు వేస్తారని డబ్బుల కోసం అడుక్కుంటున్నాను అక్కడ. అందరూ భోజనం చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఒక్క 10 రూపాయలు ఎవరు వేయలేదు. చాలా సేపు నుంచుని అడుక్కున్నాను డబ్బులు వేస్తారని, ఎవరే లేదు. ఇక నీరసం వచ్చేస్తుంది, ఆకలేస్తుంది. ఆకలి తట్టుకోలేక నేనేం చేశానంటే, వాళ్ళు పడేస్తాను ఎంగులాకులు ఎక్కడ పడేస్తున్నారు, కొట్లున్నాయని అక్కడ ఎంగులాకులు. ఆ ఆకులుగా ఆ స్థలానికి వెళ్ళి ఆ ఎంగులాకులు మెతుకులు ఏరుకుంటూ ఎన్ని 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 ఎంగులాకులు ఏరుకున్నానో అన్నం కడుపు నిండలేదు. ఇక ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే మంచిదని తాడేపిల్లి వంతును ఉంది అక్కడ. ఆ వంతుని దాకా నడిచి వచ్చేసి వంతునెక్కేసి కాలంలో దూకి చచ్చిపోతాం అనుకున్నాను. ఎక్కేసాను, పైకి ఎక్కేసే లోపల చేబ్రోలు యోబు గారని, పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు యోబు గారు ఎక్కడికి వెళ్ళో ప్రార్థన చేసుకుని వస్తున్నాడు. ఆయన వస్తే నా ఎదురుగుండా కారులో నుంచి పైకి చూశాడంట. అక్కడికి వచ్చి పైకి చూడటం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. పైకి చూసి, రే డ్రైవరు ఆపరా, ఆ కుర్రోడు ఎవడో పైకెక్కి కాలంలో దూకేసేలా ఉన్నాడు, అతను మనం కాపాడాలరా, త్వరగా దిగరని ఆయన ఒక ఆయన ఇటు వచ్చి నన్ను పట్టేసుకుని కిందకి తీసుకొచ్చేస్తాడు. ఎవరబ్బాయి, ఏంటి ఇంత అర్ధరాత్రి గడ పైకెక్కేసి ఏంటి దూకేసేలా ఉన్నావు, ఏంటి సంగతి అంటే, అప్పుడు అన్నానయ్యా, నాకెవరు లేరయ్యా, అడుక్కుంటున్నానయ్యా, ఆకలి బాధ తట్టుకోలేక చచ్చిపోదామని వచ్చాను ఇక్కడికి అన్నా. ఆయన అన్నారు, నీకు దేవుడు ఉన్నాడయ్యా, రాని ఆ దైవజనుడు నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక దైవజనుడుగా నన్ను తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే నా దగ్గరికి ఎవరు వచ్చారమ్మా చెప్పండి? అంటే ఎవరి రూపంలో వచ్చాడు ఆయన? ఒక సేవకుడు రూపంలో వచ్చి నన్ను పట్టుకున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లరా, వివాహమైంది. బాబు, పాప ఏమో 9th క్లాసు, బాబు ఏమో 7th క్లాసు. పిల్లరా, దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే గెంటేశారో చెప్పండి, మమ్మల్ని ఎవరైతే త్రోసేశారో, మమ్మల్ని ఎవరైతే గెంటేశారో వారు ఇప్పుడు వారికి ఏమి చెప్పండి, ఏమీ లేవు, అన్ని అమ్మేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారండి. వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారా తల్లి? వాళ్ళందరూ ఎవరైతే నన్ను గెంటేశారో వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. యేసయ్య ఉన్నాడా లేడమ్మా చెప్పండి? బంధువులు గెంటేశారు, అన్ని తీసేసుకుని గెంటేశారు. ఆకలి తట్టుకోలేక 3 సంవత్సరాలు అడుక్కుంటే చచ్చిపోతామనే సమయంలో ఎవరు పట్టుకున్నారు తెలుసా? యేసయ్య పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ ప్రియులారా, నేను దేవుని గురించి బాధపడతలేదు, కానీ నా చెల్లి నా తర్వాత ఎవరు? నా చెల్లి చనిపోయింది. చెల్లి చనిపోయే వయసు కాదు అది ప్రియులారా, చనిపోయే వయసు కాదు ప్రియులారా. కానీ నా చెల్లి కోసం
ప్రతిరోజు ఏడుస్తూ ఉంటాను. ఎందుకు ఏడుస్తానంటే ఆవిడేం పొందలేదు చెప్పండి అమ్మా, బాప్తిజం పొందలేదు. బాప్తిజం పొందితే నన్ను ఏడ్చేవాడిని కాదు. అయ్యా నా ప్రభువా, నా చెల్లి బాప్తిజం పొందలేదయ్యా, కాబట్టి నా చెల్లి ఆత్మ నరకంలోనికి వెళ్ళకూడదు నాయన, కాపాడు నాయనని ప్రతి రాత్రి మా చెల్లి కోసం ఏడుస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ ఇంతకీ యేసయ్య ఉన్నాడా లేడురా? ఉన్నారని నమ్మిన వారందరూ చేతులెత్తి గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.